ఆనంద నిలయంలోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుడి మూర్తి వంక తల దగ్గర నుంచి పాదాల వంక చూసేటప్పుడు మీరు ఏ ఒక్క అవయవాన్ని చూసినా అక్కడిక గోవిందా అని కూడా ఎవడు అరవడం, నిశ్శబ్దంగా రెండు చేతులు ఇలా పెట్టి అలా చూస్తూ ఉండిపోతాడంతే. ఎందుకని అంటే మన ప్రమేయము లేకుండా త్రికరణములు ఏకీకృతమై ఆనందము ఉద్భుతమయ్యేట్టు చెయ్యగలిగిన విమానము, అందుకనది ఆనంద నిలయ విమానము. జన్మలక్ష్యమైనటువంటి ఆనందమును లోపల పొటమరించేటట్టుగా చేయగలిగిన శక్తి అక్కడ పద్మపీఠం మీద ఉన్న స్వామికి ఉన్నది. ఆ ఆనందము మీరు ఎంతసేపు అనుభవించారో అదే సమాధి స్థితి, అదే మనిషి జీవితానికి పరమతాత్పర్యం. అదిగో అది ఇవ్వగలిగిన వాడై మహానుభావుడు మన సాధనతో సాధించుకోలేకపోతున్న దాన్ని ఆయనే లోకానికి అందించాడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుని యొక్క అవతారం కలియుగంలో అంత గొప్ప ప్రశస్తిని పొందింది, ఆ విమానం అంత గొప్ప ప్రశస్తిని పొందింది. స్వామివారి అవతారం రావడంలో కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనములను చూపించాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు వెంకటాచలంలో ఒక పుట్ట లోపల ఉన్నాడు మొట్టమొదట. అసలు ఎప్పుడు ఎవరికీ దర్శనం ఇవ్వలేదు అంతకుముందు. ఆయన ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ బయలుదేరారు. లక్ష్మీదేవి ఆవుని దూడని అమ్మేదాని వేషం కట్టి బ్రహ్మాధేను శివోవత్స గోపాలి కమలాలయ అంటారు భవిష్యోత్తర పురాణంలో. శివుడు దూడయ్యాడు, బ్రహ్మగారు ఆవు అయ్యాడు. అన్ని చోట్ల వెతుకుతున్నారు ఎక్కడున్నాడు మహానుభావుడు శ్రీహరి అని. వెతుకుతుంటే ఒక చోట వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసావిధి, ఈ పుట్టలో ఉన్నాడు శ్రీహరి అని తెలుసుకున్నాడు బ్రహ్మగారు. సంతోషించి సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతా క్షీరధారయా, ఆ పుట్టలోకి పాలధార రోజు విడిచిపెడుతుండేవాడు. అయ్యో ఈ ఆవు పాలివ్వట్లేదు, ఈ ఆవుని రక్షించవలసిన వాడు రక్షించకుండా ఉపేక్ష వహించడమో పాలు తీసుకోవడమో చేస్తున్న కారణం చేత ఈ పాలు లభించట్లేదని చోళరాజపత్నికి కోపం వచ్చి చర్మముతో తయారు చేయబడినటువంటి పరికరముతో ఆయన్ని చాలా తీవ్రంగా శిక్షించింది. ఆ ఆవు ఏం చేస్తోంది అని ఆయన పరీక్షగా చూస్తున్నాడు మర్నాడు. అది పుట్ట మీద నిలబడి పాలధార విడిచిపెట్టేస్తాం. నువ్వు చేస్తున్నది ఇదే పని, పుట్టలోకి పాలు వదిలేస్తున్నావా? అక్కడేమో చోళరాజపత్ని నన్ను శిక్ష వేసిందా అని కోపం వచ్చి ఆ కోపంలో గొడ్డలి తీసి విసిరాడు. ఆ గొడ్డలి ఆవు మీదకు వస్తోంది. అప్పటి వరకు శ్రీ వెంకటేశ్వరుడు వ్యక్తం కాలేదు. కానీ ఎప్పుడైతే గొడ్డలి ఆవు మీద పడిపోతోందో అది బ్రహ్మగారు, తనకి మహాభక్తుడు, విశేషించి గోవు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి పైకొచ్చి తల గొడ్డలికి అడ్డు పెట్టాడు, ఆవుకి అడ్డంగా తల పెట్టాడు. ఈ గొడ్డలి వచ్చి ఆయనకి తగిలింది. కుఠారాణ తితీక్ష్ణీనాతాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా అంటారు. ఆ గొడ్డలి తగలగానే 7 తాడి చెట్లంత ఎత్తు రక్తపు ప్రవాహం పైకి లేచి. అంటే సరే ఆ తర్వాత ఏదో వరాలు ఇచ్చాడు, అవన్నీ జరిగాయి. కానీ మొట్టమొదట అసలు శ్రీ వెంకటేశ్వరుడు పుట్టలోంచి బయటికి వచ్చింది ఎప్పుడు వచ్చాడు? ఒక గోవుని సంరక్షించడానికి వచ్చాడు. ఎందుకు గోవుని సంరక్షించాడు అంటే గోవుని మాతృశబ్దంతో పిలుస్తాం, గోమాత అంటాం. గోవు లేనినాడు అసలు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం ఉండదు. ధర్మచక్రం తిరగడానికి కారణము గోవే. ఆవు పాలు, ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం చేయడం కుదరదు. గోమయం, ఆవు పేడ లేకపోతే భూమిని శుద్ధి చెయ్యడం కుదరదు. అప్పుడు అసలు యజ్ఞం ఎలా చేస్తారు? యజ్ఞం చెయ్యకపోతే దేవతలకి హవిస్సు ఎలా వెడుతుంది? దేవతలకి హవిస్సు వెళ్ళకపోతే వాళ్ళు వర్షం ఎలా కురిపిస్తారు? భాగవతం దశమస్కంధంలో ఓ మాట అంటారు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పాడి పంట, పాడి పంట వస్తే మనం మళ్ళీ దేవతలకి యజ్ఞం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ హవిస్సు, మళ్ళీ హవిస్సు తీసుకుని మళ్ళీ వర్షం, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పాడి పంట. సకాలంలో శ్రావణ భాద్రపద మాసాల్లో భగవంతుడు పరమ సంతోషాన్ని పొందితే పడవలసిన వాన చక్కగా పడుతుంది. కాబట్టి ఆ వర్షం రూపంలో ఈశ్వరుడు అనుగ్రహించి అన్ని ప్రాణులను కాపాడాలి అంటే, ఆ యజ్ఞము ద్వారా ధర్మచక్రము తిరగాలి అంటే
దానికి ఆధారమైనటువంటి ప్రధానమైనది ఏది అంటే గోవు. ఆ గోవు సంరక్షింపబడాలి. అందుకే గో సంరక్షణ కొరకు మొట్టమొదట ఆ గొడ్డలి దెబ్బ తినడానికి తన తల అడ్డు పెట్టాడు. అంటే మహానుభావుడు ఎంత గొప్పగా గో సంరక్షణ చెయ్యండి అంటే ఆవుని చక్కగా మీరు పోషించడం, ఆవుని పూజించడం నేర్చుకోండి అని మనందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరుడు తన అవతార ప్రకటనమునందు మొదట గో సంరక్షణ కోసమని ఆయన మనకి పాఠాన్ని నేర్పాడు. గోవు ఎంత గొప్పదో అంత గొప్పది తల్లి. లోకంలో తల్లిని మించినటువంటి దైవం ఎవరు ఉంటారు? అమ్మని మించిన దైవం ఇంకెవరు ఉండరు. మాతృదేవోభవ అంటారు. అందంగా ఉండేవి చాలా ఉంటాయి, అవన్నీ క్షేమకరములు కావు. ఏదో సాయంకాలం వేళ ఓ మేడెక్కి నించున్నారు అనుకోండి, ఒక నాగుపం అలా వెళ్ళిపోతూ పడగ విప్పిందనుకోండి, సూర్యాస్తమయం అవుతున్నప్పుడు సూర్యకిరణములు వచ్చి దాని పడగ మీద పడుతుంటే చాలా అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంది కదా అని గబగబా మీరు మీ భార్యని పిలిచి చూడవే ఎంత అందంగా ఉందో నాగుపాం పడగ విప్పి ఆడుతూ అని గట్టిగా అనగలరా? అది ఎక్కడ చూస్తుందో అని భయం. నేను దాన్ని చూస్తే పర్వాలేదు కానీ అది నన్ను చూసిందేమో అని భయపడిపోతాం. అటువంటిది ఒక పాము ఎంత అందంగా ఉన్నా దాన్ని చూడ్డానికి మనకి భయం వేస్తుంది. కానీ ఒక పెద్ద పులి ఉందనుకోండి, ఎంతో అందంగా ఉంటుంది చూడ్డానికి, కానీ దగ్గరికి వెళ్ళి దాని వీపు నిమరగలరా? దాని దగ్గరికి వెళ్ళలేరు. అవి కంటికి అందంగా ఉండొచ్చు, కానీ మీకు క్షేమకరములు కావు. మనని కన్న దగ్గర నుంచి తన ప్రాణం పోయే వరకు ఎప్పుడూ బిడ్డల యొక్క క్షేమాన్ని మాత్రమే కోరేది ఎవరు అంటే లోకంలో తల్లి ఒక్కతే. అటువంటి తల్లిని గౌరవించడం కన్నా, అటువంటి తల్లిని పూజించడం కన్నా మానవ జన్మలో గొప్పతనం ఇంకొకటి లేదు. తల్లిని చూడనివాడు, తల్లి సేవ చెయ్యనివాడు, తల్లి పట్ల మర్యాద లేనివాడు శ్రీ వెంకటేశ్వరుడి చేత ఆదరింపబడతాడని నేను అనుకోను. ఎందుకని అంటే ఎప్పుడో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఆయన ఎన్నో కళ్యాణములను చేసుకున్న తర్వాత యశోదాదేవి వచ్చింది. ఒకసారి వచ్చి ఒక మాట అడిగింది, మనస్సీదతి మీ కృష్ణ తవ కళ్యాణ వీక్షణే అంది. దర్శయస్వరమానాథ జగదానందకారక అంది. జగదానందకారక, జగత్తునంతటిని ఆనందపెట్టేవాడా, ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు కదా, ఇంతమంది చూశారే, ఇంతమంది సంతోషించారే, ఇంత కష్టపడి పెంచాను, పెద్ద చేశాను, అందులో యశోదాదేవి పొందినటువంటి ఆనందం భాగవతంలో ఎవరు పొందారు? భాగవతం శుకబ్రహ్మ చెప్తుంటే పరీక్షిత్తు ఒక చోట ఆనందం ఆపుకోలేక శుకబ్రహ్మని ఆపేసి అడిగాడు, జగదీశ్వరునకు సన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచి ఈ యశోద, పుత్రుడంచు ఇతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. అసలు ఈ యశోద ఏం పుణ్యం చేసిందయా? లోకాలన్నింటినీ పోషించేటటువంటి భగవంతుణ్ణి తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పి ఆయనకి స్తన్యమిచ్చి పోషించడం ఏమిటి? ఏ పుణ్యం చేస్తే ఈవిడ యశోద అయిందని అడిగాడు. అయితే ధరాద్రోణులని వాళ్ళు వసూలు, వాళ్ళని భూమి మీద అవతార స్వీకారం చెయ్యమని బ్రహ్మగారు ఆదేశిస్తే మాకు పరబ్రహ్మాన్ని తల్లిదండ్రులుగా నిలబడి సేవించగలిగినటువంటి భాగ్యం అబ్బితే మేము వెడతామన్నారు. అయితే యశోద నందలుగా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి తల్లిదండ్రులు కండి అన్నాడు. అందుకొచ్చారు, వాళ్ళకి వరం. పైగా అసలు ఆవిడ అనుభవించినటువంటి ఆనందం భాగవతంలో ఎవరు అనుభవించలేదేమో అనిపిస్తుంది నాకు. పోతన గారు ఆ లీలలో అద్భుతంగా వర్ణిస్తారు. ఏదో భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వేచి బెగడించి నిను శిక్షింతునని చెప్పిన భిక్షులగని తల్లి గనియు భీతిల్లు నృపా అంటారు. చీకటి పడుతోంది, ప్రదోషవేళ అవుతోంది. అమ్మ చిన్ని కృష్ణుడిని కూర్చోపెట్టుకొని పెరుగు బువ్వ పెడుతుంటే నాకొద్దు నేను తిన్నని చెప్పి మూతి అని గట్టిగా మూసేశాడు. గట్టిగా లోపలికి ఎలా తోస్తుంది, ఎక్కడ నోరు నిప్పెడుతుందో అని భయం. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత లాలించినా నోరు తెరవడే. విసిగెత్తిపోయింది. ఆవిడంది, కాసేపు ఆగిన తర్వాత మాధవ కబలం తల్లి అని యాచకులు వస్తారు, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ గిన్నెలో పడేస్తారు. వాళ్ళు నిన్ను తీసుకుపోయి ఊరి బయట చెట్టు కింద అన్నం తినేటప్పుడు అక్కడ కూర్చోబెడతారు. అప్పుడు వాళ్ళు తింటూ ఉంటారు, నీకు పెట్టరు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. అమ్మా ఆకలమ్మా అంటే నేను ఉండనుగా, వాళ్ళు నీకు అన్నం పెట్టరుగా, అప్పుడు తెలుస్తుంది నా విలువ ఏమిటో అని.
ఈ లోపల నిజంగానే బయట ఎవరో ఒక యాచకుడు వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. ఏదో కొంచెం అన్నం పట్టుకెళ్ళి ఆయన పాత్రలో వేద్దామని యశోద లేచింది. అయ్య బాబోయ్, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ ఆ యాచకుడి గిన్నెలో వేసేస్తుందో అని నిజంగా భయపడిపోయిన వాళ్ళ వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకుని అమ్మ కాళ్ళ మధ్యలో తల పెట్టి భయపడిపోతే వెనక్కి తిరిగి ఇలా చెయ్యి పట్టుకుని యువతలకి బలవంతంగా లాగి, ఇంత కష్టపడి నిన్ను పెంచాను పిచ్చినాన్న, నిన్ను యాచకులకు పడేస్తానా, కూర్చోపెట్టి వాళ్ళకి పాత్రలో అన్నం వేసొచ్చి అన్నం పెట్టింది యశోద. నిజంగా ఆయన చూపించిన భయం చూసి కుంతీదేవంతటిది ఒక మాట అంది, కృష్ణ నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసింది, అంత గొప్పగా భయపడ్డావయా అంది. అన్ని లీలలు చూపించాడు ఆ యశోదకి. అటువంటి యశోద అన్నీ చూసింది కానీ ఒక్క కళ్యాణం చూడలేదు. అందుకు అడిగింది, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణి దర్శయస్వరమానాథ జగదానందకారక. ఇంతమందికి ఇన్ని కళ్యాణాలు చూపించావు, నేను ఒక్క కళ్యాణం చూడలేదు, నా కొరకు ఒక్క కళ్యాణం చేసుకో అని. అంతటి పరమాత్మ అమ్మ అన్న 2 అక్షరాలకి కట్టుబడిపోయి అన్నాడు, అమ్మ ఈ అవతారంలో నాకు జరగవలసిన కళ్యాణములు అయిపోయి, అవన్నీ సరదాగా చేసుకునేవి కావు. ఈశ్వరుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చిన మాట పూర్తి చేస్తూ ఉంటాడు. ఈ యుగంలో కళ్యాణములు పరిసమాప్తమైపోయాయి. దీని తర్వాత కలియుగం వస్తుంది. కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా వస్తాను. వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు పద్మావతి పరిణయం జరుగుతుంది. ఆ పద్మావతి పరిణయంలో నువ్వు నాకు పెద్ద దిక్కై తల్లివై నా వైపున పెద్దరికాన్ని వహిస్తావు అని యశోదాదేవికి మాట ఇచ్చాడు. ఆ యశోదాదేవే వకుళమాతగా వచ్చింది. ఇప్పటికీ ఎంత మర్యాద చూపిస్తాడు అంటే, ఆ వకుళమాత వెంకటాచలంలోనే ఉంటుంది. స్వామివారి ఆనందనిలయ విమానం ఉన్న దగ్గర ఎప్పుడు వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. కొడుకు ఎంత పెద్ద చక్రవర్తి అయితే మాత్రం అమ్మకి దేని మీద అనురక్తి? ఆ కొడుక్కి కడుపు నిండా అన్నం వండి పెట్టడంలో సంతోషం. వంటశాలలోకి చూస్తూ ఉంటుంది వకుళమాత. అమ్మ అంటే ఇంత ప్రేమ ఉన్నవాడు సాయంకాలమై చీకటి పడిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళొత్తి పడుకోకుండా ఎలా ఉంటాడు? ఆ వకుళమాతని తన దగ్గరే ఉంచుకున్నాడు అంతే తప్ప, వకుళమాత ఎక్కడో ఉంటే ఈయన అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావడం కాదు. కొడుకు దగ్గరే వకుళమాత ఉంటుంది.